ఏసీబీ అటాక్స్ కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అన్ని చోట్ల దాదాపుగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోంది అనేటువంటి కంప్లైంట్స్ మేరకు ఏసీబీ ఒక్కసారిగా రంగంలోకి దిగింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ అంతటా ఏసీబీ అటాక్స్ కొనసాగుతున్నాయి, మెరుపు దాడులు చేస్తున్నారు. సో ఇందాక మనం చూసినటువంటి ఒంగోలు లైవ్లో అయితే ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 30,000 నగదుని ఆ కిటికీలో నుంచి కొంతమంది బయటకు విసిరేశారని, ఆ విసిరేసినటువంటి ఆ డబ్బుల్ని కూడా మేము స్వాధీనం చేసుకున్నామంటూ ఏసీబీ అధికారి కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. సో 30,000తో పాటుగా వాష్రూమ్లో లోపల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వాష్రూమ్లో ఒక 18,000 నగదును కూడా మేము పట్టుకున్నాం. మొత్తం 48,000 రూపాయలు అక్కడ ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మేము స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారి బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. టోటల్గా 120 స్థానాల్లో 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒక ఆకస్మికంగా అటాక్ చేశారు. ఎవరు ఊహించని విధంగా ఒకసారిగా ఏసీబీ అధికారులు వచ్చేశారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తమ సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కువగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి జరుగుతోంది అని, రిజిస్ట్రేషన్కి ఒక డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారని, నామ్స్ ప్రకారం చెల్లించాల్సినటువంటి ఆ చలాన్స్ కంటే ఎక్కువగా తమ దగ్గర డబ్బులు గుంజుతున్నారు అన్నటువంటి కంప్లైంట్స్ ఏసీబీ అధికారులకు వివిధ ఏరియాల నుంచి వెళ్ళాయి. దీంతో ఇక టోటల్గా ఒక్కసారిగా మొత్తం 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలకు దిగారు ఏసీబీ అధికారులు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఏసీబీ అటాక్స్ కొనసాగుతున్నాయి, మెరుపు దాడులకు దిగారు ఏసీబీ అధికారులు. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని 13 ఉమ్మడి జిల్లాల్లో దాదాపుగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడ రిజిస్ట్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఏ పద్ధతుల్లో చేస్తున్నారు అంటూ ప్రతి ఫైల్ను కూడా క్షుణ్ణంగా అక్కడ తనిఖీ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతి ఎక్కువగా జరుగుతోంది అని కొంతమంది అధికారులు తమను పీడించుకుంటూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చలాన్స్ కాకుండా అధికంగా వాళ్ళు తమ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ అనేక కంప్లైంట్స్ ఏసీబీ అధికారులకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. మొత్తం 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. సిబ్బందిని క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఫైళ్లు కూడా చాలా డీటెయిల్డ్గా పరిశీలిస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వీళ్ళని ఏసీబీ అధికారుల రాకను గుర్తించి వాళ్ళు ఆఫీసులోకి చేరుకోక ముందే కొద్ది క్షణాల ముందే ఏసీబీ అధికారులు లోపలికి వెళ్ళకంటే ముందే కిటికీలో నుంచి దాదాపుగా 30,000 రూపాయల నగదును బయటకు విసిరేశారని, ఆ నగదును స్వాధీనం చేసుకున్నామని, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్లో ఒక 18,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నాము. మొత్తం 30 + 18 48,000ని ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్వాధీనం చేసుకున్నట్టుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఇందాక బిగ్ టీవీతో మాట్లాడారు ఏసీబీ అధికారి. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవినీతి జరుగుతోంది, ప్రజలని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది అధికారులు అనే దానిపైన ఏసీబీ తెలుసుకోవడం కోసం నేరుగా రంగంలోకి దిగింది. సో దీంతో అక్కడ స్టాంప్ రైటర్స్ కావచ్చు, తర్వాత షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఊహించని రీతిలో అటాక్స్ చేయడంతో కొంత అక్కడ అధికారుల్లో భయం పట్టుకుందనే చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కొంతమంది కిటికీలో నుంచి బయటకు విసిరేశారు. ఒంగోలులో 30,000 రూపాయల నగదు బయటకు విసిరేస్తే వాటిని స్వాధీనం చేసుకున్నామంటూ, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్లో కూడా మరో 18,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారి బిగ్ టీవీతో మాట్లాడారు. ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో దాదాపుగా 120 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు.
పోతా